హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగాతెలుగు ఛానల్. వీడియోలో యాపిల్ జ్యూస్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ జ్యూస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంపల్సరీగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక యాపిల్ని తీసుకొని చెక్కు తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పావు కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. 2-3 స్పూన్ల పంచదార తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలను వేయండి. 2 ఐస్ క్యూబ్స్ కూడా వేయండి. పంచదారను కూడా వేసి దీని మొత్తాన్ని బాగా 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలండి. స్మూత్గా చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలను కూడా వేసి 2-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న యాపిల్ మిల్క్ షేక్ని సర్వ్ చేసుకుందామండి. దీనిపైన మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలను వేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే ఇంకా బాదం పప్పుల్ని, పిస్తా పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది తాగుతుంటే. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన యాపిల్ జ్యూస్ను మనం ఇంట్లోనే ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ జ్యూస్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.